సెకండ్ మూవీ అండి ఇది. అండ్ సుకుమార్ గారు ఒక సూపర్బ్ ఒక స్క్రిప్ట్ రాసి నా చేతిలో పెట్టారు. అండ్ ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ టు మీ ఈ స్క్రిప్ట్ చేయడం అంటే. అండ్ ఈ స్క్రిప్ట్లో ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ స్క్రిప్ట్ హీ గేవ్ మీ such a honor sitting along with such a like legendary persons like this. సో ఆయనకి నాకు ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు ఆయనకి నేను లైఫ్ లాంగ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ నెక్స్ట్ వచ్చి ర్యాండీ సార్, రత్నవేల్ సార్కి నేను ఫస్ట్ వెళ్ళి ఒక కథ చెప్పానండి. కథ చెప్పిన వెంటనే ఆయన ఇమీడియట్గా ఇంప్రెస్ అయ్యి ఇమీడియట్గా ఆయన హీ యాక్సెప్టెడ్ టు డూ ద మూవీ. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ మూవీ. And I'm very honored to work along with Randy sir and Devi sir and Ravi sir and my producers. And next Devi garu gurinchi andi. Na first movie nenu Devi gartho chesanu and everyone knows about the music. And one more time inkosari rendo cinema kuda ayinto nenu cheyadam anedi sir, it's a honor sir. Thank you very much for accepting sir. Sir thank you sir, thank you very much. And next Ravi garu, art director Ravi garu. అండ్ హీ ఆల్సో అందరూ కూడా అందరూ ఆల్ టాప్ టెక్నీషియన్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే బికాస్ ఆఫ్ సుకుమార్ సార్ స్క్రిప్ట్ అండి. ద స్క్రిప్ట్ విచ్ హ్యాస్ గివెన్ టు మీ అండ్ సచ్ ఎ గ్రేట్ స్క్రిప్ట్ ఎవ్రీవన్. ఇప్పుడు ఆల్ టెక్నీషియన్స్ కానీ హీరో కానీ హీరోయిన్ కానీ మై ప్రొడ్యూసర్స్ ఎవ్రీవన్ అందరూ కూడా ఈరోజు ఇంత హ్యాపీగా ఇంతలా చేస్తున్నారు బికాస్ ఆఫ్ ద స్క్రిప్ట్ విచ్ హ్యాస్ గివెన్ టు మీ. అండ్ ఇట్స్ ఫ్రాంక్లీ మళ్ళీ చెప్తాను, ఇట్స్ ఛాలెంజింగ్ స్క్రిప్ట్. హోప్ ఆయన ఎక్స్పెక్టేషన్కి డెఫినెట్లీ ఐఎమ్ గోనా రీచ్. ఒక ప్రీవియస్ ఒక మూవీ చేశాను నేను, ఆర్య 2 ఒకటి. అప్పటి నుంచి ఆయన పరిచయం. అనుకోకుండా ఒకరోజు స్క్రిప్ట్ చెప్పారు. అది చాలా ఎక్స్ట్రీమ్లీ మంచి సబ్జెక్ట్ అండి అది. దానికి ప్రతాప్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం రత్నవేల్ గారు, దేవిస్ ప్రసాద్ గారు వీళ్ళందరూ దీన్ని ఈ స్క్రిప్ట్ని ఎలా స్క్రీన్ మీకు తీసుకురావాలనే దానికి చాలా బ్యాక్ బోన్ అనమాట వీళ్ళిద్దరు. సో నేను కూడా ఈ స్క్రిప్ట్కి అంటే ఇది స్మాల్ మూవీ, ఈ స్మాల్ మూవీని ఎంత పెద్ద మూవీ చేయాలనుకునే టార్గెట్లో ఉన్నాం ఇప్పుడు ముగ్గురమే. ఐ హోప్ ఇది మంచి సబ్జెక్ట్ వచ్చి అందరికీ ఒక మంచి మూవీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దిస్ ఫిల్మ్ ఇస్ రియలీ గోనా బి గుడ్ అని. అండ్ ప్రతాప్ గారితో మేము కరెంట్ సినిమాకి వర్క్ చేస్తాం అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ర్యాపో అండ్ హ్యాడ్ గ్రేట్ టైమ్ వర్కింగ్ విత్ హిమ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు వర్క్ విత్ మిస్టర్ ప్రతాప్ అగైన్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాట్స్ ఫర్ ది ఫిల్మ్. ఇంకా చెప్పాలంటే రవి గారు మాట్లాడి ఇంత బాగా మాట్లాడారు. రవి గారి గురించి ఆయన చాలా న్యాచురల్గా ఆర్ట్ డైరెక్షన్ చేస్తారు. చూడండి ఆయన కండ్లు కూడా మజిల్స్ అయి ఉన్నాయి కదా, అవి కూడా దే నాట్ రియల్, దే సెట్. ఆయన సెట్ వేసుకుని వచ్చారు. అది ఎంత న్యాచురల్గా ఉంది చూడండి. అందువల్ల ఈ సినిమా కూడా అంతే న్యాచురల్గా చూపించిపోతున్నారు. అండ్ రత్నవేల్ గారు, నీడ్ నాట్ సే అబౌట్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రత్నవేల్ సార్. సో వీఆర్ ఆల్ గోన్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. జనరల్గా వెనెవర్ ఎనీబడి స్టార్ట్స్ సేయింగ్ ఇది చిన్న ఫిల్మ్ అని అంటున్నారు, బట్ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్ కాల్డ్ ఎ స్మాల్ ఫిల్మ్ అండ్ బిగ్ ఫిల్మ్. ఇఫ్ ద ఫిల్మ్ ఈస్ రియలీ గుడ్, ఇట్స్ ఎ బిగ్ ఫిల్మ్. సో ఐ థింక్ దిస్ ఈస్ గోన్ బి ఎ వెరీ వెరీ బిగ్ ఫిల్మ్. అండ్ ఆల్ ది బెస్ట్ టు సుకుబాయ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఈ సబ్జెక్ట్ నేను విన్నాను, చాలా ఎప్పుడులాగే సుకు సబ్జెక్ట్స్ లాగే చాలా వెరైటీగా విచిత్రంగా డిఫరెంట్గా ఉంది. అండ్ వన్ థింగ్ ఐమ్ డామ్ షూర్ ఈస్ దట్ బోత్ ద హీరో రాజ్ అండ్ heroine Sheena is definitely going to get a very good name for this film because both of them have got performance చాలా మంచి scope ఉంది. Right from my first film I give importance to the script only. 10 years back when I came to do Telugu film with Suku, I told if I like the script I'll do this movie, otherwise I won't do this movie. I listened to Arya, it was a brilliant script, stunning script, and it was a big blockbuster. Again, while Suku is producing, we both are very close friends and very good friends, but more than that I'm a passionate film lover. I go on the script's merit only. This cinema, Suku told me, you just listen to the script. If you like, you do. Otherwise, I'm not going to compel you. But if you are there, I'll be very happy, he told me. I listened to Pratap narrate the script. It's a very good script. Immediately, I tell, okay. I mean, the reason is, I choose my films. This film is a very good film, I feel. And then very happy to be with the part of same Suku, me, Devi Sri Prasad. We've been working for the past 10 years together. Mahindra Garu now he's a very good art director. That's the first time we're working together. And we have a very young hero and a heroine. Raj, the Uyala Jampala fame. And the heroine is new. So, young team, Sheena. So, we hope to do a good job. Thank you. Firstly, Sukumar Gariki, Thomas Gariki, Vijay Gariki, Pratap Gariki, Andarki thanks a lot. And
నాకు ఇది మామూలు ఆపర్చునిటీ కాదు. అండ్ ర్యాండీ గారు, రవీందర్ గారు, దేవిశ్రీ గారు కళ్ళలో కూడా అనుకోలే ఆపర్చునిటీ వస్తుందని. ఒకే మాట చెప్తా, పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి చిన్న సినిమా చేస్తున్నారు, చిన్న అన్ని చాలా పెద్ద సినిమా చేస్తున్నారు. Andariki Namaskaram. I'm very happy to be a part of this project, and I'm like honored to get this opportunity to like have to like work with one of the most top people of Telugu industry, and I will like make a very good effort and do like my best, and I hope like I really wish that this film does really, really, really well. And I would like to thank everybody for giving me this opportunity and believing in me and having faith in me. And I would like to thank everybody sitting here and all of you people for coming and, making it so special and making this occasion so special. Thank you. ఒక ముగ్గురు చిన్నపిల్ల సాధారణంగా ఫ్రెండ్షిప్ అనేది చిన్నతనంలో ఉంటుంది. ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి సరదాగా ఆడుకుందామంటే ముగ్గురు రెడీ అయిపోతారు. వెంటనే ఓకే లెట్స్ ప్లే అని. అంటే ఇంకా ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ దానికి విలువ, ఇంకా స్నేహానికి ఒక వాల్యూ ఇస్తారు అంటే ఇంకా మీరు నమ్మలేరు. కానీ దేవి అండ్ రత్నవేలు గారు ఇద్దరు ప్రూవ్ చేశారు నిజంగా. అంటే చిన్నపిల్లలా బిహేవ్ చేశారన్నమాట. ఒక సినిమా చేద్దామంటే సరే చేద్దాం మరి. సో ఫస్ట్ స్క్రిప్ట్ నచ్చింది, ఇద్దరికి నచ్చింది. నేను స్క్రిప్ట్ కించపరచట్లేదు, కానీ అంత మించి ఇంకేమైనా చెప్పాలంటే నేను ఇంకా ముందు ఒక బిగ్ ఫంక్షన్, ఆడియో ఫంక్షన్ కాబట్టి నేను కొంచెం మాటలు దాచుకుంటాను అప్పటి వరకు. అంత ఎమోషన్ నాకు వీళ్ళిద్దరికి సంబంధించి అయితే నాకు అంత ఎమోషన్ ఉందన్నమాట. ఈ సినిమాకి రాజు ఒక హీరో అయితే మొత్తం ముగ్గురు హీరోలు, ఈ సినిమాకి ముగ్గురు హీరోలు, రత్నవేలు గారు, దేవి, రాజ్. సో నిజంగా నేను అంటే కొన్నిసార్లు థ్యాంక్స్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని అంటుంటారు. ఏదో ఊరికే పదానికి అంటుంటారేమో అనుకుంటాను. అంటే నిజంగానే రావేమో మాటలు చెప్పడానికి. అలా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను నేను యాక్చువల్గా. పర్సనల్గా వీళ్ళిద్దరు నాకు చాలా ఇష్టం. ఇద్దరు నుంచి ఒకే ఫార్ములాలో 2 డైలాగులు చెప్తాను. ఎట్లా అంటే అంటే ఇద్దరికి సంబంధించి ఒకే ఎమోషన్ ఉంది కాబట్టి. దీనికి సంబంధించి అంటే ఎందుకు ప్రపంచంలో మాటలు ఉన్నాయి, అన్ని పాటల్లో ఎందుకు లేవు, జనాలు ఎందుకు అనవసరంగా మాటలతో ఉంటున్నావు ఇంకా. సో దేవి ఉంటే అందరితో నేను పాటలతోనే మాట్లాడగలను. ఇంకా రత్నవేలు గారి గురించి చెప్పాలంటే ఆయన కెమెరాలోంచి కాకుండా నేను ఈ ప్రపంచాన్ని అప్పుడప్పుడు చూడగలుగుతున్నాను చూసారా, అది చాలా బాధగా ఉంది. సో ప్రపంచాన్ని అంతా ఆయన కెమెరా నుంచి చూడాలి. రాజ్ ఎంత ఉత్సాహం అంటే ఇలా సినిమా అనగానే తను ఒక చిన్న అంటే నేను పర్సనల్ కాల్ అని కూడా చెప్పకూడదు యాక్చువల్గా, ఇన్విటేషన్ కూడా లేదనమాట. సో వెంటనే జల్ అయిపోయి ఈ సినిమా చేద్దాని ఉత్సాహం అంతా. హీఈస్ వెరీ గుడ్ గాయ్ అండ్ వెరీ గుడ్ పర్ఫార్మర్. నేను ఉయ్యాల జంపాలు చూశాను, తన ఫ్యాన్ అయిపోయాను నిజంగా. అంటే ఒక పర్ఫార్మెన్స్తో ఒక అబ్బాయి మొత్తం స్క్రీన్ అంతా ఆక్రమించేయగలడని చూపించాడు. డెఫినెట్గా రాజ్ ఈ సినిమా నీకు మంచి సక్సెస్ కావాలని నాతో పాటు, నా సక్సెస్తో పాటు కోరుకుంటున్నాను. నెక్స్ట్ థామస్ ఈజ్ మై బ్రదర్ లాంటాడు ఇంక చెప్పాలంటే. అంటే ఈ సినిమా సంబంధించి ప్రతిదీ కూడా తనే వెన్నుముక, ప్రతి దగ్గర ఉండి చూసుకుంటూ హీ సపోర్టెడ్ మీ లాట్ అనమాట. సో థామస్ థ్యాంక్ యూ. అండ్ మై బ్రదర్ విజయ్. సో అంటే చిన్నప్పటి నుంచి పెంచాడు నన్ను, అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ నేను ఆయన దగ్గర చేతుల నుంచి నేను మనీ తీసుకుంటాను, ₹1 కాలంలో ఆయన ఇస్తాడు నాకు. తను ఈ సినిమాతో ప్రొడ్యూస్ అవుతున్నాడు, చాలా హ్యాపీగా ఉంది. సుకుమార్ గారితో 15 ఇయర్స్గా పరిచయం ఉందండి. నాకు సినిమాలు చేయాలని ఒక ఉండేది కోరిక, కానీ సుకుమార్ గారితో సినిమా చేయాలని చెప్పేసి ఇప్పుడు డ్రీమ్లో కూడా అనుకోలే. ఎందుకంటే నాకు తెలిసి అంత గ్రేట్ పర్సన్తో నేను సినిమా చేయడానికి పాసిబుల్ కాదని మేబీ సబ్కాన్షియస్లో ఉందేమో. బట్ ఈ సినిమాకి నన్ను ప్రొడ్యూసర్గా ఆయనతో పాటు ఆయన విజన్లో నాకు ఒక భాగం ఇచ్చి ఇవాళ నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు మీ ముందు. చాలా హానర్డ్గా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అని. ద మోస్ట్ అదృష్టవంతమైన ప్రొడ్యూసర్ నేను, అండ్ ద బిగ్గెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. అండ్ యాజ్ వీ స్టార్టెడ్ ట్రావెలింగ్, ప్రతాప్ మై బ్రదర్, అగైన్ 15 ఇయర్స్గా పరిచయం, సేమ్ ప్లేస్లో ఉన్నాము, కలిసి పెరిగాము. అండ్ హీ ప్రపోజ్ మీ టు సుకుమార్ గారు ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ ప్రతాప్. అండ్ చాలా చాలా కష్టపడి చేస్తున్నాడు. అండ్ యాజ్ వీ స్టార్టెడ్ ట్రావెలింగ్, నాకు ఒకరోజు సుకుమార్ గారు షాక్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే ఒకరోజు పిలిచి
ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ గారు, రత్నవేల్ గారు సినిమా చేయడానికి యాక్సెప్ట్ చేశారన్నారు. నేను షాక్ అయిపోయాను. 4 days అసలు నాకు నిద్రలేదు. అసలు అసలు నిజమా, బిలీవ్ చేయాలా లేదా, అసలు నిజమా అని నేను 3-4 సార్లు అడిగాను. ఆయన లేరు, ఫోన్లో చెప్పారు. ఎమ్మటే వెళ్ళిపోయాను, ఆయన ఇంటికి వెళ్ళిపోయి నిజమా మీరు చెప్పేది ఆయన. అసలు ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ దట్ ఫీలింగ్. ఆ తర్వాత రవీందర్ గారు అగైన్ సారీ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ దేవి గారు, థ్యాంక్ యూ. షెడ్యూల్ 16th నుంచి అండి, ఈ మంత్ 16th నుంచి స్టార్ట్ చేస్తున్నాము అండ్ కంటిన్యూస్గా షూట్ చేస్తున్నాము ఆల్మోస్ట్ జనవరి 1st week వరకు. అండ్ ఆల్మోస్ట్ వీ హోప్ టు ఫినిష్ ద ఫిలిం బై January 1st weekend. అండ్ ఆఫ్టర్ దట్ పోస్ట్ ప్రొడక్షన్ అండ్ రిలీజ్ ప్లాన్ చేయాలండి. ఇంకా హోప్ఫుల్లీ ఫెబ్లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. డిపెండింగ్ ఆన్ సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యువేషన్స్ వీల్ గో ఫార్వర్డ్. థ్యాంక్ యూ.